Hello my dear food lovers, Quality Eats back with one more special yummy chicken recipe. కొబ్బరి పాలు వేసుకుని బటర్ చికెన్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో 700 గ్రామ్స్ బాగా కడిగిన చికెన్ తీసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకుందాం. దీన్ని కనీసం 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 30 మినిట్స్ చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని చికెన్ వేసుకుని వేయించుకుందాం. చికెన్ బాగా వేగాలి. చికెన్ బాగా వేగిన తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకుని ఒక చిన్న బిర్యానీ ఆకు, పావు జాజికాయ, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 6 లవంగాలు, పావు స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన తర్వాత 3 పచ్చిమిర్చి, 3 తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందాం. దీనికి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కలిపి దీనిలో 1/3 కప్ జీడిపప్పు కూడా వేసుకుందాం. దీన్ని కొద్దిగా కలుపుకొని 1 కప్పు వాటర్ కూడా వేసి ఉడికించుకుందాం. జీడిపప్పు బాగా ఉడకడం వలన కర్రీ క్రీమీగా ఉంటుంది. వేసిన నీళ్ళన్నీ అబ్జార్బ్ అయ్యే వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కంప్లీట్గా పేస్ట్లా చేసుకుందాం. ఒక పాన్ కానీ కడాయి కానీ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని దీనికి 1/2 టేబుల్ స్పూన్ షుగర్, కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని కలుపుకుందాం. ఇది బాగా కలిపిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ చికెన్ పీసెస్ని కూడా వేసి బాగా కలుపుకుందాం. దీనికి 1 కప్పు కొబ్బరి పాలు కూడా వేసి 2 మినిట్స్ ఉడికించుకుందాం. చాలా టేస్టీగా కోకోనట్ మిల్క్ బటర్ చికెన్ రెడీ. నా రెసిపీస్ పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.